Hi friends, welcome back to Vanilla Job Notifier YouTube ఛానల్. సో ఈరోజు అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎస్బీఐ క్లర్క్ అడ్మిట్ కార్డ్స్ హాల్ టికెట్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఎవరైతే ఎస్బీఐ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేశారో వాళ్ళైతే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను వెంటనే. సో సర్చ్ బార్లో ఎస్బీఐ అఫీషియల్ సైట్ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇలా కనిపిస్తుంది పేజ్. ఇక్కడ కెరీర్స్ అని కనిపిస్తుంది కదా, కెరీర్స్ దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కెరీర్స్ అని కనిపిస్తుంది కదా, కెరీర్స్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇలా ఓపెన్ అవుద్ది. సో ఈ పాపప్ అనేది క్వశ్చన్ ఫ్రెండ్స్, క్లోజ్ బటన్ కొట్టండి. సో కొంచెం కిందకి వెళ్ళండి, స్క్రోల్ డౌన్ చేయండి. సో స్క్రోల్ డౌన్ చేసినప్పుడు ఇంకా బాగా లాస్ట్లోకి వెళ్తే మీకు ఇక్కడ జాయిన్ ఎస్బీఐ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ జాయిన్ ఎస్బీఐ కింద మీకు ఇంకోటి కనిపిస్తుంది ఇక్కడ, కరెంట్ ఓపెనింగ్స్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, కరెంట్ ఓపెనింగ్స్ అని. దీని మీద అయితే క్లిక్ చేయండి, కరెంట్ ఓపెనింగ్స్ మీద. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో కరెంట్ ఓపెనింగ్స్ క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. సో మీకు కనిపిస్తుంది రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్, అలాగే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్, డౌన్లోడ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్స్ అంటే దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. కింద కొంచెం ఒక నిమిషం ఫ్రెండ్స్, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ట్రైనింగ్ మెటీరియల్ ఉంది. అలాగే కింద నోటీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈస్ టెంటేటివ్లీ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఇన్ 5th, 6th, 11th, 12th జనవరి. ఈ జనవరిలో 5th, 6th, 11th, 12th అయితే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు దీని కింద లైన్లోనే డౌన్లోడ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవాళ అయితే హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో కొంచెం సర్వర్ బిజీగా ఉంటుంది, ఎందుకంటే చాలామంది డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి. సో టెన్షన్ పడద్దు. ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, లాగిన్ క్రెడెన్షియల్స్లో. ఇక్కడైతే ఇంగ్లీష్ అని కొట్టండి, క్లిక్ చేయండి. వెంటనే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, మీ మెయిల్కి మీ మొబైల్ నెంబర్కి వచ్చింది కదా, ఆ నెంబర్ అయితే ఇక్కడ క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే జాగ్రత్త చూసుకోండి ఫ్రెండ్స్. ముందు డేట్, తర్వాత మంత్, ఇయర్ వచ్చేసరికి ఒకవేళ 1990 అయితే మాత్రం లాస్ట్ 90 కాబట్టి 90 మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే కాదు, లాస్ట్. ఒకవేళ మీది 1997 అయితే 97 అని హైఫన్ ఇచ్చి అయితే ఎంటర్ చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో లాగిన్ అయిన తర్వాత మీకు హాల్ టికెట్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది. మీరు ఇంకా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోటో కాపీ తీసుకొని అయితే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు. సో ఫార్మాట్ ఎలా ఉంటుంది అని అంటే, సో ఫార్మాట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీ రైట్ సైడ్లో పడుతూ ఉంటుంది. మీ నేము, ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఉంటుంది. రిపోర్టింగ్ టైం పొద్దున అంటే 7 o'clock, 10 o'clock, లేకపోతే మధ్యాహ్నం 2 o'clock అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ ఇది ఇక్కడ ఒక సెంటర్ అనేది మీకు అలాట్ చేస్తారు. మీకు ఎక్కడ అనేది ఎగ్జామ్ ఉంటుందో అంటే మీరు ఏ ఊర్లో అప్లై చేశారో ఆ ఊర్లో అనేది ఇక్కడ ఉంటుంది. మీరు చక్కగా ఆ ఎగ్జామ్ సెంటర్కి ఆ టైంకి వెళ్ళి ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు ఫ్రెండ్స్. లేట్గా అయితే వెళ్ళదు ఫ్రెండ్స్, ఎలా అయితే చేయరు. సో చూసుకొని అయితే వెళ్ళండి. ముందుగానే ఒక 1 hour ముందే ఎగ్జామ్ సెంటర్లో ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అనేది కనిపిస్తుంది. సో కొంచెం హాల్ టికెట్ని కొంచెం స్క్రోల్ కిందకు చేసినట్టయితే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో డీటెయిల్స్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసరికి ఒక వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సింది. ఇది ఒక కాపీ తీసుకొని పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డ్ కానీ
ఏదో ఒకటి ఇక్కడ ఉన్న వాటిలో మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఏదో ఒకటి అయితే కంపల్సరీ ఫోటో, ఒక ఒరిజినల్ అయితే తీసుకురండి ఫ్రెండ్స్. కాల్ లెటర్ విత్ ఫోటోగ్రాఫ్ అయితే దీని మీద పేస్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఒక ఫోటోగ్రాఫ్ ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకోండి. అలాగే ఒక ఫోటో కాపీ ఆఫ్ ఫోటో ఐడెంటిటీ. మీరు ఇక్కడ పాన్ కార్డ్ తీసుకొస్తే పాన్ కార్డ్ జిరాక్స్, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొస్తే డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్. అదైతే అండ్ 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్, అంటే ఫోటోగ్రాఫ్ ఒకటి పేస్ట్ చేస్తారు కదా ఈ హాల్ టికెట్ మీద, దాంతోపాటు ఎక్స్ట్రాగా ఒక 2 హాల్ టికెట్స్ అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్. లోన్ ఏదైనా పర్పస్కి ఏదైనా ఉంటే మ్యాక్సిమం యూజ్ చేసుకుంటారు అంతే ఫ్రెండ్స్. ఈ హాల్ టికెట్ ఒక 2 ఫోటోగ్రాఫ్స్ దీని మీద పేస్ట్ చేయండి ఒకటి, ఇంకోటి 2 పట్టుకెళ్ళండి. అలాగే ఒక ఒరిజినల్ ఐడి కార్డు, అలాగే ఐడి కార్డ్ జిరాక్స్ అంతే ఫ్రెండ్స్. ఒక పెన్ అయితే తీసుకెళ్ళొచ్చు, అలో చేస్తారు. సో ఇదిగోండి ఫ్రెండ్స్, యూ మస్ట్ రిపోర్ట్ ఎట్ ద ఎగ్జామినేషన్ వెన్యూ 15 minutes బిఫోర్ ది రిపోర్టింగ్ టైం. సో ఇదే ఫ్రెండ్స్. ఇంకా కిందకి వెళ్తే ఇదే ఫ్రెండ్స్. సో ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. 1/4 అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, చూసుకోండి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇదే ఫ్రెండ్స్. సో ఇక్కడ మాస్క్ కానీ, ఒక వాటర్ బాటిల్ కానీ, శానిటైజర్ కానీ, సింపుల్ పెన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే వాళ్ళైతే పెన్ అనేది ప్రొవైడ్ చేయరు, మనమే పెన్ తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. సో విష్ యూ గుడ్ లక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.